మనం అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి గణేష్ మండపాలన్నీ కూడా డ్రైవర్ కొద్దిగా ఈ బండి కొద్దిగా ముందు తీసుకోండి. అన్నగారి డ్రైవర్ ఎవరు, దత్తాత్రేయ గారి డ్రైవర్, గౌరవనీయులు దత్తాత్రేయ గారి డ్రైవరు కొద్దిగా బండి కొద్దిగా ముందు పెడితే వచ్చే వినాయకులకు మండపాలు ముందు ముందుగా తీసుకెళ్లాలండి. మనకు స్వాగతం చెప్పడానికి బండారు దత్తాత్రేయ గారు విచ్చేశారు వేదికపైకి. అందరూ కూడా మండపాలను తొందరగా బయలుదేరి మన స్టాండర్డ్ వేదిక నుంచి వినాయక సాగర్ వైపు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. మనం అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేయవలసిన అవసరం ఉన్నది. కాబట్టి మన యొక్క సంస్కృతి, మన పద్ధతి ప్రకారం మనం నిమజ్జనము అనంత చతుర్దశి రోజు ఖచ్చితంగా చేయాలి. కాబట్టి మన యొక్క సంవత్సరం యొక్క నిమజ్జనం యొక్క ఉత్సవాన్ని మనం తొందరగా బయలుదేరి వినాయక సాగర్ వైపు వెళ్ళవలసిందిగా మనం భాగ్యనగర్ గణేష్ సంస్థ నుంచి మీకు కోరడం జరుగుతున్నాం. ఇప్పుడు మన యొక్క హర్యానా గవర్నర్ గారు బండారు దత్తాత్రేయ గారి యొక్క అమూల్యమైన సందేశం ఉంటుంది. అందరూ భక్తితోని శ్రద్ధతో వినండి. వారు గణేష్ ఉత్సవ సమితి యొక్క వ్యవస్థాపక సభ్యులు, వారు గణేష్ ఉత్సవ సమితి యొక్క వ్యవస్థాపక సభ్యులు. మన భాగ్యనగర్లో చెప్తున్నటువంటి గణేష్ ఉత్సవాలకు స్వాగతం పలకడానికి గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, గారు, అలాగే అనేక మంది భక్తులు గణపతిని ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి ఆటంకాలు తొలగించి మన జీవితాల్లో విఘ్నాలు రాకుండా సస్యశ్యామలం చేయడానికి విఘ్నేశ్వరుడు మనకు ఆదిదేవుడు. అలాంటి విఘ్నేశ్వర స్వామి యొక్క ఈ ఉత్సవాలు గొప్పగా నిర్వహించినందుకు నేను భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే ఈ ఉత్సవాలు ఒక మతము, ఒక ప్రాంతము, ఒక కులము అనేటువంటి లేకుండా కులము, మతము, ప్రాంతానికి అతీతంగా అందరం కూడా హిందువులము, బంధువులం అనేటువంటి భావంతో ఈ ఉత్సవాలు జరుపుకొని మన యొక్క ప్రతిసామరస్యానికి ఇది చాలా సమైక్యతకు తోడ్పడేటువంటి ఒక ఉత్సవాలుగా శాంతియుతంగా నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. ఏ రకమైనటువంటి టెన్షన్స్ లేకుండా ఇంకా శాంతిగా ఉత్సవాలు జరగడం ఇది ప్రజల యొక్క విజయమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో నేను చూశాను, చాలా ఘర్షణలతో ఉండేది, పోలీసు వాళ్ళు ఎక్కువ మంది ఏర్పడేవారు. కానీ ఈసారి పోలీసుల కన్నా ప్రజలు ఎక్కువ మంది కనపడుతున్నారని నేను మీకు సభాముఖంగా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే ఈ ఉత్సవాలు బాలగంగాధర తిలక్ దేశ సమగ్రతకు, దేశ సమైక్యతకు, అలాగే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి ఈ ఉత్సవాలను వారు వేదికగా చేసి ప్రజలందరినీ కూడా సమైక్యపరిచి వారు ఈ ఉత్సవాలు నిర్వహించారు. వారిని ఆదర్శంగా తీసుకునే గతంలో శ్రీ పుల్లారెడ్డి గారు, అలాగే ఆర్ నరేంద్ర గారు, మొత్తం బాలరెడ్డి గారు లాంటి పెద్దలు అనేక మంది
వాళ్ళు చాలా కష్టపడి త్యాగం చేసి కృషి చేసినారు. కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉదారెడ్డి గారి కుమారుడు రాఘవరెడ్డి గారు వారు బాధ్యత తీసుకొని అధికారంతో ప్రభుత్వంతో అందరితో కూడా చర్చించి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు నిర్వహించినందుకు నేను హర్యానా గవర్నర్గా మరియు భాగ్యనగర్ గణేష్ సమితి కార్యకర్తగా రాఘవరెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. అలాగే మనం ఈ ఉత్సవాలు మన ఆధ్యాత్మిక భావాలు పెరగాలి, నైతిక విలువలు పెరగాలి. నైతిక విలువలు పెరుగుతూనే సమాజంలో ఒక మంచి వాతావరణం వస్తుంది. అలాగే మహిళల పట్ల గౌరవం పెరగాలి. మహిళల మీద ఏ రకమైనటువంటి అత్యాచారాలు కానీ మహిళలను అగౌరవంగా చూసే పరిస్థితి కానీ ఈ దేశంలో ఉండదని అందరూ కూడా మన సోదరి మనల్ని మనం గౌరవించుకోవాలని, అప్పుడే మన నిజమైన సాంప్రదాయం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే మనము గౌరవప్రదంగా భారతీయ సంస్కృతిని, భారతీయ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాలా ఉంటే ఇలాంటి ఉత్సవాలు, పండుగలు మనం చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని, ఈ ఉత్సవాలు ఇంకా బాగా అన్ని విధాలుగా ప్రజలను సమైక్యపరచాలని నేను మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా నేను గణేశులకు స్వాగతం పలుకుతూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేస్తున్నటువంటి గణేశులందరికీ, అలాగే నేను గవర్నర్గా ఉన్నా, నేను ఈ భాగ్యనగర్ గణేష్ సమితి కార్యకర్త ఒకనని నేను మీకు సభాముఖంగానే మనవి చేస్తున్నాను. అందుకనే నన్ను ఆహ్వానించారు. నేను ఆహ్వానం ముందుగా రాలేదు. నేను ఒక భాగ్యనగర్ గణేష్ సమితి కార్యకర్తగానే ఈ ఉత్సవాలకు వస్తున్నానని నేను మీకు సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఆయన గవర్నర్ ఉన్నాను కాబట్టి రాఘవరెడ్డి గారు తప్పకుండా రావాలని ఆహ్వానం ఉంటారు. కానీ నేను ఆహ్వానం చేస్తున్నా రావాల్సి వస్తుందని और खासकर साउथ चारमीनार पुलिस की जानिब से गणेश जी के सिटी पुलिस की जानिब से गणेश जी के सभी भक्तों का यहाँ पर स्वागत करते हैं। आप सभी जो चारमीनार से एक और खास यहाँ पर जितने भी गणेश जी के यहाँ पर भक्त यहाँ आए हैं, आप सभी को गणेश जी का बहुत बहुत आशीर्वाद मिलता रहे। चारमीनार से टैंक बंड तक का आपका ये सफर बहुत ही आराम से, बहुत ही प्यार मोहब्बत से, सुकून से, खुशमाई हो और शुभमयी हो। बच्चों का ख्याल रखें, खासकर पिक पॉकेटर्स और चेन स्नैचर से होशियार रखें। एक और डिवोशनल गीत हल